చండీదేవిని రెండు విధాలుగా పిలుస్తారు, కొలుస్తారు. చండీ ప్రశాంత వదనంతో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, జగన్మాత, భవాని అంటారు. చండీ భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు దుర్గ, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి పేర్లతో పూజిస్తారు. దసరా నవరాత్రుల సందర్భంగా మహాచండి అలంకారంలో ఉన్న శక్తిస్వరూపాన్ని దర్శించుకుంటే మనసులో ఉండే కోర్కె నెరవేరుతుందని చెబుతారు. ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించేందుకు రాక్షసులు ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. దేవతలను హింసించేవారు. దిక్కుతోచని పరిస్థితుల్లో దేవతలంతా పరమేశ్వరుడి వద్దకు వెళ్లి రాక్షసుల గురించి చెబుతారు. ఆ సమయంలో శివుడు మాతృదేవతలను స్తుతించమని సూచించావు. అప్పుడు దేవతలంతా కలసి మాతృదేవతలను స్తుతిచెందా. లక్ష్మి, సరస్వతి, గౌరి ఈ ముగ్గురి శక్తి కలసి చండిగా మారింది. అలా రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించారు. రాక్షస సంహారం అనంతరం చండీదేవి హరిద్వార్లో ఉన్న నీల్ పర్వత శిఖరంపై కొలువైందని చెబుతారు. ఈ ఆలయ విగ్రహాన్ని ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించారని చెబుతారు. నిత్యం భక్తులతో కళకళలాడే చండీదేవి ఆలయం శరన్నవరాత్రుల్లో కిక్కిరిసిపోతుంది. హిమాలయ పర్వతశ్రేణిలో ఉన్న ఈ ఆలయాన్ని సుచత్ సింగ్ అనే కాశ్మీర్ రాజు నిర్మించాడని చెబుతారు. దేవతల కార్యసిద్ధి, దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం మూడు శక్తుల స్వరూపిణిగా అవతరించిన మహాచండిని దర్శించుకుంటే చేపట్టిన కార్యాల్లో విజయం తథ్యం అంటారు పండితులు. ఈరోజు మహాచండికి కదంబం, చక్కెర పొంగలి, పులిహోర, లడ్డు, రవ్వకేసరి, కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పూలతో పూజిస్తారు. ఈ రోజు చండీ ధ్యానం, లలితా సహస్రనామ స్తోత్రం, ఖడ్గమాల పఠించాలి.